హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. I thank the abundant grace of God for giving us the blessing and deliverance in our lives. నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. In my life there are great benefits God has done for me. ముఖ్యంగా జూన్ నెల అనేది నాకు చాలా ప్రాముఖ్యమైన నెల. Especially this June month is very important for me. 3 సార్లు ఈ జూన్ నెలలో మరణకరమైన యాక్సిడెంట్ నుండి, ప్రమాదం నుండి తప్పించబడ్డా. In this month June 3 times I was saved from dangerous deaths. అంతేకాదు జూన్ 9వ తారీఖున దేవుడు నన్ను సేవకి పిలుచుకున్నాడు. And not only that, on June 9th God has called me for the ministry. ఇదే జూన్ నెలలోనే నేను అభిషేకించబడ్డా. In the same month I was anointed. దేవుని ఉన్నతమైన సేవకి పిలిచాడు. God has called me to the higher calling of ministry. జూన్ నెలలోనే 15 రకాల పరిచర్యల్లో కొన్ని ప్రాముఖ్యమైన పరిచర్యను ప్రారంభించడం జరిగింది. And in this, especially in this June month, among the 17 kinds of ministry we have, some prominent ministry works have been started. జూన్ నెల చాలా ప్రాముఖ్యమైన నెల. And June month is a very prominent నా month. జీవితాన్ని ఆశీర్వదించిన నెల. This month is the one which blessed me. ఈ రోజు కూడా ఈ జూన్ నెలలో ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రభువు ఆశీర్వదించబోతున్నాడు. Today also in this month only God is going to bless you all. దేవుని యొక్క కృపా సన్నిధి మిమ్మల్ని ఏలుబడి చేయబోతుంది. God's grace and His presence is going to rule over you. త్వరలో అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. Very soon God is going to perform a very supernatural miracle in your నీ lives. దుఃఖ దినాలు సమాప్తం కాబోతుంది. Your days of sorrow going to end. విడుదల కలగబోతుంది. You're going to see the breakthrough. నూతనమైన కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. God is going to do a new thing in your life. మిమ్మల్ని ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టము. God loves to bless you all. త్వరలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, విడుదలను, స్వస్థతను మీరు చూడబోతున్నారు. Very soon you're going to see God's blessings, healings and deliverance in your life. ఈ సమయంలో మనం ప్రార్థించబోతున్నాం. Now at this time we're going to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you, we praise you. మాతో మాట్లాడండి ప్రభువా. Speak to us, Lord. మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. Anoint us, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. నేను రచించిన ఒక పాట ఒకటి మన విని ప్రభుని గణపరచబోతున్నాం. Now we are going to listen to a song which was composed by me and we are going to glorify the Lord. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమై ఉన్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా.
బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృపవలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృపవలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఆరాధన ద్వారా పాటల ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు సూచకలు మహత్కార్యాలు జరిగిస్తున్నాడు. And God is doing supernatural miracles and wonders many through the worship and through the songs. ఆ విధంగా ఆరాధించినప్పుడు ఆయా ప్రాంతంలో జరిగిన అద్భుతాలు స్వస్థత మహత్కార్యాల్ని మీకు కుదిర్చి కొన్ని సాక్ష్యాల్ని మేము ఇప్పుడు టెలికాస్ట్ చేయబోతున్నాం. And all through the worship, wherever the deliverance happen, healings happen, we have brought forth all them together and telecasting you all. హల్లెలూయా, Hallelujah. దేవునికి మహిమ కలుగునుగాక. All glory be to God. ప్రతి రోగమును స్వస్థపరచును మన యేసుని రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును స్వస్థపరచును. మనకు స్వస్థతను నొసగును, మన పాపమునే తొలగించును. మనకు స్వస్థతను నొసగును, మన పాపమునే తొలగించును. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము యేసు 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 నామములో స్వస్థత కలుగును గాక. రోగులైన వారికి, రోగముతో ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత శక్తిని రిలీజ్ చేస్తున్నాం ప్రభువా. యేసు నామములో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే జరుగుతుందని చెప్పావు ప్రభువా. నీ ఆత్మని ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. యేసు నామములో స్వస్థత 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 స్వస్థత. టచ్ 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 టచ్. యేసు నామములో స్వస్థతని రిలీజ్ చేస్తా ఉన్నాం. యేసు నామములో, యేసు నామములో స్వస్థత స్వస్థత కలుగును గాక. నేడు యెహోవా రాఫా, నేడే యెహోవా రాఫా అని చెప్పావు ప్రభా. నిన్ను ఈ మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. హీలింగ్ పవర్ నుంచున్న వారందరినీ తాకాల, నుంచున్న వారందరినీ తాకాల,
నుంచున్న వారందరినీ తాకాల. యేసు నామములో సమాధానకర్తయగు యెహోవా సాతాను క్రియను నశింపజేయడానికి వచ్చాడు. యేసు నామములో దురాత్మ శక్తులు, మంత్ర ప్రయోగాలు ద్వారా వచ్చిన రోగాన్ని యేసు నామములో బ్రేక్ చేస్తున్నాం, బ్రేక్ చేస్తున్నాం, బ్రేక్ చేస్తున్నాం. మూగతనానికి కారణమైన దయ్యమా, యేసు నామములో నా ప్రజలను విడిచి వెళ్ళిపో. యేసు నామములో స్వస్థతా శక్తి, స్వస్థతా శక్తి ఈ స్థలం అంతా యేసు నామములో ఆవరించును గాక. యేసు 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 యేసు. యేసు పొందిన, అందరు నా వెనకాల చెప్పండి, యేసు పొందిన గాయములచే స్వస్థత నేను పొందుకున్నాను. నిన్ను రోగముతో నీ ఇంటికి పంపించాడు ఆయన. స్వస్థపరచువాడు నరుడు కాదండి, స్వస్థపరచువాడు దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. నువ్వు చదువుకోలేకపోతున్నావు, సరిగ్గా చదవాలి అనుకుంటున్నావు, చదవలేకపోతున్నావు. ఒక 2 సబ్జెక్ట్స్లో నువ్వు వీక్గా ఉన్నావు. ఎవరు అమ్మాయి? లేచి నిలబడి, నీకోసం ప్రార్థన చేస్తాను. నీకు హెవెన్లీ విజ్డమ్ దేవుడు ఇస్తున్నాడు. త్వరగా లేచి నిలబడు, త్వరగా లేచి నిలబడాలి. త్వరగా పరిగెత్తుకుంటా ముందుకు రా. మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు. చెప్పండి, మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు. ఈ రోజు నుంచి నీకు యేసు అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తాడు. నీకు ఏది తక్కువ చేయడు, ఏది తక్కువ చేయడు. చాలా దేవుని బిడ్డగా నువ్వు అవమానం పొందానయ్యో, నేను దేవుని బిడ్డగా అవమానం పొందొచ్చా అనుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను. నా యేసు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పేరుకు తగ్గట్టుగా ఉండబోతున్నావు. ఈ రోజు నుంచి ఏ పని ప్రారంభించినా నీకు విక్టరీ లైఫే. నీ పేరేంటి? దేవుడు నిన్ను గొప్పదానిగా చేయబోతున్నాడు, గొప్ప వాటికి అధికారిగా చేయబోతున్నాడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు బాధపడద్దు. నీ భవిష్యత్తు నీది కాదు, నీ భవిష్యత్తు ఆయనది. ఈ పెన్ ప్రేయర్ చేసిస్తాను. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ పెన్ పట్టుకొని ఎగ్జామ్ రాయి. యేసు నామములో ప్రభువా, ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో ఈ బిడ్డకి విజయాన్ని పలుకుతున్నాను. నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా విక్టోరియస్గా ఉండాలి ప్రభువా, విక్టోరియస్గా ఉండాలి ప్రభువా. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నీ పట్ల గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. చెప్పమ్మా. బాగా గుంజుతున్నాయమ్మా, ఇప్పుడు తగ్గినాయి. తగ్గాయి. ఆరాధన చేస్తున్నప్పుడు యేసు నిన్ను స్వస్థపరిచాడు. ఎన్ని రోజులుగా నీకు మెడల నొప్పి? వారం రోజులయ్యమ్మా. వారం రోజులు బట్టి ఇప్పుడు యేసు నిన్ను స్వస్థపరిచాడా? స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు నామములో ఈ స్వస్థత స్థిరపడును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ పేరేంటమ్మా? రమాదే. మైక్ దగ్గర పెట్టు. రమాదే. ఏమైంది? ఇడ నొప్పి అవుతుంది. ఎన్ని రోజులు బట్టి? సంవత్సరం అవుతుంది. సంవత్సరం బట్టి నీకు నొప్పి. దేని వల్ల? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాము. ఏమన్నారు? తగ్గిపోతుంది అన్నారు. తగ్గిపోతుందని చెప్పారు. దేని వల్ల నొప్పి వస్తుంది నీకు? ఎందుకో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు తగ్గింది. ఆరాధనలో తగ్గింది. నొప్పితోనే ఇక్కడికి వచ్చారు. ఈ గ్రౌండ్కి నొప్పితో వచ్చారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు నామములో ఈ నొప్పి మళ్ళా రావద్దు ప్రభు. ప్రతి విధమైన ఈవిల్ అటాక్ యేసు నామములో ఈ బిడ్డను విడిచి వెళ్ళిపోవాలా. యేసు నామములో, యేసు నామములో సమాధానకర్తయగు యెహోవా సాతాను క్రియలు నశింపజేయడానికి వచ్చాడు. యూ డిమన్, ఈమెపై ఏలుబడి చేయ దయ్యమా, యేసు నామములో వదిలేసే పో. కడుపులో చేయబెట్టండి. యేసు నామములో మరలా ఈమెలోకి రాకూడదు, ప్రవేశించకూడదు. యేసు నామములో నీ క్రియలు లయపరుస్తున్నాను, నీ క్రియలను యేసు నామములో లయపరుస్తున్నాను. సాతానా, నీ క్రియలు లయపరుస్తున్నాను. యేసు నామములో మరలా ఈమెలోకి ప్రవేశించకూడదని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టండి.
మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి ఆ ప్రభువు వచ్చాడు. కమాన్, మా ఊరికి యేసు వచ్చాడు, ఆమేన్. మా ఊరికి యేసు వచ్చాడు. పిల్లల సంధి కళ్ళు బాగా దురదరేస్తుండే, కళ్ళు మండుతుండే. ఇప్పుడు ఎలా ఉంది? గొంతు మండుతుండే, ముక్కు మండుతుండే. ఇప్పుడు ఎలా ఉంది? 4 రోజుల సంధి మీటింగ్ వచ్చిన ఈ రోజు తగ్గిపోయింది. ఈ రోజు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య నిన్ను స్వస్థపరిచాడు. ఆమేన్. నీ పేరేంటమ్మా? అనిత అక్క. అనిత, ఏమైంది? 2 years గా బ్యాక్ పెయిన్ వస్తుంది అక్క. ఏమైంది ఇప్పుడు? స్వస్థత పరిచాను అక్క. ఇప్పుడు యేసయ్య నిన్ను ముట్టాడు. నొప్పితోనే ఇక్కడికి వచ్చావు, అక్క. పెయిన్ తో వచ్చావు. ఇప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు నీకేమైంది? యేసు ముట్టి స్వస్థపరిచిండు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య అన్ని ముట్టింది, ఇక్కడ మనుషులు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నడుము నొప్పితో నడుము నొప్పితో వచ్చారు. ఏం చేయలేరు. నడుము నొప్పి వల్ల మీరు ఏం చేయలేరు. ముందు వంగోలేరా? ఏం చేయలేరు. ఇప్పుడు వంగో, వంగో, లే, మళ్ళీ 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 వంగో, మళ్ళీ లే, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఎట్లుంది? మై దగ్గర పెట్టుకు. ఇప్పుడు ఎట్లుంది? తక్కువ అయింది. ఎవరు స్వస్థపరిచింది నిన్ను? యేసయ్య స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ నడుము నుంచి మోకాలు వస్తామా? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇలా పెట్టుకో. యేసు నన్ను స్వస్థపడతాడు. నా పేరు అనంతయ్య. నా పేరేంటి? యేసు కాదు, కరిష్మా. కరిష్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మా పేర్లు తెలియకుండా మీటింగ్ వచ్చారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఊరికి ఆ యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు. దగ్గర పెట్టుకోండి. నీ పేరేంటమ్మా? లక్ష్మమ్మ. 2 లివాల్టర్ వచ్చిండే, గుండె మీద తక్కువ అయిపోయింది. గడ్డ వచ్చింది. 4 మారు వచ్చింది. ఒకసారి నీకు గడ్డ ఇప్పుడు తగ్గింది. 4 మారు వచ్చింది. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. నిన్నటి దిన అయ్యగారు ప్రార్థన చేశారు. ఎక్కడ గడ్డ ఉండేది? గుండె మీద గడ్డతో వచ్చారు. నిన్న మీటింగ్ వచ్చారు. దైవజనులు థామస్ డాడీ గారు ప్రార్థన చేశారు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది తీయ్యా. మళ్ళీ అందరికి డౌట్లు వస్తాయి. నార్మల్ రిపోర్ట్ చూడండి. యేసయ్య అంటే ఇక్కడ స్వస్థపరిచారు. నిన్ను ఎవరు స్వస్థపరిచారమ్మా? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు. త్వరగా. మీ పేరేంటి? మీ పేరేంటండి? నా పేరు సామేలు. సామ్యాల్ గారు చెప్పండి, ఏమైంది? ఈ చేతులు అనేకమైనటువంటి నొప్పులతోని బాధపడుతుంటా. ఇప్పుడు లేచి నిలబడమన్నావు కదా, నిలబడ్డప్పుడు ఇవి తగ్గిపోయినాయి. నాకు తగ్గిపోయాయి. దీని వల్ల నువ్వు చెయ్యి ఎత్తడం ఏం చేయలేవు వాడివి. ఈ నొప్పుల వల్ల నీకు ఏం చేత కాదు చేయటానికి. పని కొంచెం పని చేస్తే పోయినా ఇవి ఏమి పని చేయకూడదు. అనేకమైనటువంటి నొప్పులు. చెయ్యి ఎత్తగలవా? ఈ నొప్పితో ఉన్నప్పుడు ఎత్తగానే బాధతో ఎత్తి. ఇప్పుడు ఎత్తు. 2 చేతులు దించు, మళ్ళీ ఎత్తు, మరలా దించు, మరలా ఎత్తు. ఇప్పుడు ఎట్లుంది? తగ్గిని. ఎవరు స్వస్థపరిచింది నిన్ను? యేసు ప్రభు స్వస్థ. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడికే మహిమ. నీ పేరేంటమ్మా? సుశీల. సుశీల గారు చెప్పండి. వచ్చేటప్పుడు కూడా చాలా నొచ్చింది, కానీ ఇప్పుడు లేచి వెళ్ళడానికి నొప్పి లేదు. నొప్పి లేదు. 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలుగా నొప్పి. ఒక కాలితే బాగా వారుతుండే. ఇప్పుడు ఎలా ఉంది? యేసయ్య మిమ్మల్ని స్వస్థపరిచాడా? గట్టిగా చప్పట్లు కొట్టండి. నొప్పితో వచ్చారంట, ఈ రోజు యేసయ్య ఇక్కడ స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు, మా ఊరికి యేసు వచ్చాడు. చెప్పండి. మా ఊరికి యేసు వచ్చాడు. అనిత, నాకు పొద్దు నుంచి నెత్తి బాగా గుంజబట్టింది ఇళ్ళకొని. ఇప్పుడు లేచి నిలబడ కొంచెం తక్కువైంది. యేసయ్య స్వస్థపరిచాడు. మళ్ళీ నొప్పి రావద్దు యేసు నామములో. మీరే ముట్టి తాకి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మా ఊరికి యేసు వచ్చాడు, మా ఇంటికి
ప్రభువు వచ్చాడమ్మా. యేసు వస్తే ఇట్లుండదు, చప్పట్లు కొట్టాలా. చెప్పమ్మా నీ పేరు? నా పేరు సంతోషమ్మ. అమ్మ ఏమైందమ్మా? నాకు మోకాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, కీలు నొస్తుందమ్మా. నాకు పని చేయడానికి రాదు, మా ఆయన లేడు. నాకు 2 బాబులు, 1 పాప. నాకేం చేత కాదు చేయడానికి. ఇప్పుడు ఎట్లుంది? జర హుషారుంది. దేవుడు స్వస్థపరిచిండమ్మా. అరికాళ్ళు మంటలున్నాయి, ఏమి పని చేత కాదు. యేసు నామములో ప్రభా మళ్ళా ఈ నొప్పి రావద్దని ప్రార్థిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే ఆ ప్రభా ఆ నొప్పి, ఆ బాధ ఈ రోజుతో వెళ్ళిపోవాలా ప్రభా. మరలా ఈ నొప్పి రావద్దు అని ఆజ్ఞాపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు నుంచి ఆ నొప్పి రాదు నీకు. ఈ నడుములో మస్తు నొస్తుండే, ఇప్పుడు నిలబడ్డ కదా, తలనొద్దుని కాడికి వెళ్ళి ఇట్లా చెమటలు వచ్చినట్లు అయినాయి, వేడిగా పోయింది, ఇప్పుడు తగ్గింది. ఎన్ని రోజులుగా నీకు ఇట్లా నొప్పి? 1 సంవత్సరం. 1 సంవత్సరం. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? ముట్టి స్వస్థపరిచి. ఏ దేవుడు నిన్ను ముట్టాడు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ యేసయ్య ముట్టాడండి గట్టిగా. నాకు హార్ట్ ఉండే అమ్మా, లేచి నిలబడితే నాకు దమ్ వస్తుండే, మరి ఇప్పుడు ఏం లేదు. యేసయ్య అయితే పరిగెత్తు. ఇప్పుడు మళ్ళీ దమ్ము వస్తుంది అంటే ఇప్పుడు లేచి నిలబడి, ఇప్పుడు ఇటు పరిగెత్తు, ఇట్లా పరిగెత్తు. ఇప్పుడు వస్తుందా నీకు? ఇప్పుడు ఎట్లుంది చెప్పు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మా ఊరికి ఆ యేసు వచ్చాడు, మా ఇంటికి. నీ పేరేంటమ్మా? బాబు. ఏమైంది? నా పేరు బాబు. 6 సంవత్సరం నుంచి క్యాన్సర్ ఉండే నాకు. క్యాన్సర్ ఉంటే దవాఖాన పడి మస్తు తిరిగినా, అయితే తగ్గింది. కొద్ది ఇట్లా పడుతుండే, ఇట్లా కొండోలే. అయితే ఇప్పుడు నిలబడి ప్రార్థన చేసుకున్నాం. అమ్మగారు కూడా ప్రార్థన చేసింది. గడ్డ ఉందా? గడ్డ లేదు, కొండ ఇట్లా పడుతుండే ఇట్లా. ఇప్పుడు మెత్తబడిపోయింది, కొల్లయింది. క్యాన్సర్ గడ్డతో వచ్చాడు, ఈ రోజు నా యేసు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మెత్తబడిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నా యేసు జీవం గల యేసు, ఆయన ఏదైనా చేయగలడు. నమ్మడం నీ వంతైతే స్వస్థపరచడం ఆయన వంతు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసుని స్వస్థపరిచాడు. ఇంకా మళ్ళీ నీకు క్యాన్సర్ లేదు, ఏం లేదు. చేయబెట్టుకో యేసు నామములో. ఇప్పుడే ముట్టండి యేసయ్య, స్వస్థపరచండి. మళ్ళీ ఈ గడ్డ రిపీట్ కావద్దు, మళ్ళీ రావద్దని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. నాకు 11 సంవత్సరాల నుంచి ఇక్కడ వాపు ఉంది. అయితే నైట్ అందరికి ప్రేయర్ చేస్తుంది కదా అయ్యగారు, నన్ను కూడా ముట్టి ప్రేయర్ చేస్తే నేను స్వస్థ పొందుతానేమో అన్నకి విశ్వాసం ఉండే. నేను కళ్ళు మూర్చుకొని ఉన్నాను, ఇట్లా వామిటింగ్ వచ్చినట్లు అవుతుంది. అప్పుడు వచ్చి అయ్యగారు నన్ను ప్రేయర్ చేయగానే నాకు ఎట్లా అనిపించి ఫ్రీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రీగా ఉందా? వాపు లేదు? వాపు లేదు. 11 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 11 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తుల వలన వాళ్ళకు లాంటి వాపుతో ఈ సహోదరి బాధపడతా ఉన్నారు. నిన్నటి దినం దైవజనులు థామస్ డాడీ గారు ప్రార్థన చేశారు. ఇప్పుడు నాకు పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు చేసిన మేలుకి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడితే దేవుడు నామాన్ని కనపరుద్దాం. మీ పేరేంటమ్మా? మరి ఫస్ట్ రోజు నాకు బాగా హెడేక్ ఉండి, నేను ఇక్కడ ప్రేయర్కి వచ్చినప్పుడు అనుకున్నా, ఒకవేళ నిజంగా నేను వెళ్ళాలంటే నాకు తక్క కావాలని నా మనసులో నేను ప్రేయర్ చేసుకొని ఏది ఏమైనా కానీ నేను పోవాలి అని అన్నా. ఈరోజు అసలు సాక్ష్యం చెప్పాలి అనుకున్నా, భయము. ఎందుకంటే ఇక ఈరోజు నాకు చాలా డిస్టర్బెంట్ కాబట్టింది. కానీ నా మనస్సాక్షి అంటుంది నీ పోవాలి. ఇప్పుడు మా కొడుకు చాలా ఆటంకం చేసింది ఈరోజు తీసుకురానికి, అయినా కానీ నేను ఇక్కడ రావాలని సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఏమైంది? విడుదలైంది. నాకు చాలా సంతోషం ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. భయంకరమైన హెడేక్ తో వచ్చారు. దైవజనులు థామస్ డాడీ గారు ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు నాకు ముట్టి స్వస్థతను అనుగ్రహించాడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు చేసిన మేలుకి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో చెత్తకుండి ఎక్కడ కనబడదు. Dear people of God, in the kingdom of God we don't find a dustbin. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ మనిషి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేయబడుతుంది. Because the salvation of God completely changed the life of people.
నిష్ప్రయోజనమైన వారంటూ ఈ భూమిలో ఎవ్వరు లేరు. There is nothing unprofitable in the kingdom of God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అనేకుల్లో కనబడుతున్న నున్నిత భావం ఏంటంటే పరిస్థితులను బట్టి నేను పనికిరానని అనుకుంటున్నారు. In many people nowadays, according to the circumstances, they consider themselves very guilty and they feel that I'm not profitable for anything. నేను ఈ లోకంలో బ్రతకటమే వేస్ట్. It is a waste for me to live in this world. నేను అందరికి భారంగా ఉంటున్నాను. I am being a burden to everybody. నేను ఏది సాధించేది లేదు. I am unable to achieve anything. నేను నాకంటూ చెప్పుకోదగిన కార్యాలు ఏమీ జరగలేదు. There is nothing good I can say. నా జీవితం ఏంటో నాకు తెలియట్లేదు. ఎప్పుడు చూసినా నా జీవితంలో అపజయమే. I do not know what is my life. Always I have seen defeat in my life. నా జీవితం పోరాటంతో ఉంది. My life is full of challenges. వేదనతో ఉంది. It is full of sorrow. నాకు బ్రతకాలని లేదు. I don't want to live. నేను పనికిరాను. I am unprofitable. నేను దేనికి ప్రయోజనకరమైన వ్యక్తిని కాదు. I am not at all worthy for anything. నేను అన్ని విషయంలో ఒక అన్వర్తి వ్యక్తియే. In all the things I am an unworthy person. నా జీవితంలో ఏది కలిసి రాదు. In my life nothing is beneficial. నిష్ప్రయోజనమైన వాడును పదోసారి మీ మనస్సులో విపరీతమైన ఈ చెడు ఆలోచన వేధిస్తున్నాయి. Considering your situations, you are thinking about these kind of things and you are considering yourself as unprofitable and unworthy, and these kind of things are really tormenting your mind. Hallelujah. Hallelujah. మనము పైనాపిల్ తిన్నప్పుడు when we eat pineapple, పైన ఉన్నదంతా కట్ చేసేస్తాం. we cut the upper part. నేను ఎప్పుడు ఏ ఒక్కరు ఆ పైన ఉన్న పార్ట్ ని తిన్నట్టుగా నేను చూడలా. I have never seen in my life that somebody ate the upper part of the pineapple. సో పైనాపిల్ పైన ఉన్న తోలు ఏదైతే ఉందో అది చెత్త పనికిరాదని అనుకుంటున్నారు. The cover of the peel on the pineapple, they consider it as unprofitable. మన శరీరానికి పేగులకు సంబంధించిన ప్రొమెలిన్ అనే ఎన్సైమ్ ఆ యొక్క పైనాపిల్ ఒక తొక్కలో ఉందంట. There is a very significant enzyme called bromelain in the peel of the pineapple, which is very useful for our body and for our intestines. అది మెడిసిన్ కి యూజ్ చేస్తున్నారు. They are using it for a medicine. కానీ అది ఒక చెత్త కిందనే మనకు కనబడుతున్నాయి. But it appears as a trash to us. అలాగే మ్యాంగోస్ అందరికి ఇష్టమైన ఒక పండు. Likewise mangoes, it's a very much lovable to all. మ్యాంగోస్ తినేసి ఆ టెంకాయని మనం పడేస్తాం. And we eat the mango and we don't eat the seed in it. ఎవరు తిన్నట్టుగా నేనైతే ఎప్పుడు చూడలేదు. I have never seen that somebody ate that seed. కానీ దాంట్లో అన్ని రకాల ప్రోటీన్ సంబంధించింది ఉందని చెప్పబడుతుంది. But the scientists say that there is a very important protein in the seed. హల్లెలూయా. Hallelujah. అలాగే జాక్ ఫ్రూట్ లో మీరు చూస్తే likewise when we see in jackfruit, మనం ఫ్రూట్ ని తింటాం కానీ ఆ విత్తనాన్ని మన సీడ్ ని పడేస్తాం. we eat the fruit but we just throw the seed. కానీ మనిషికి కావాల్సిన ప్రోదమంతా దాంట్లో ఉన్నాయి. But whatever is protein needed for the body, it is hidden in it. అందుకొరకే కొన్ని రాష్ట్రాల్లో వాటిని కర్రీలాగా చేసుకొని తినటాన్ని మనం చూస్తున్నాం. And we see in some states that they cook these seeds as curry. హల్లెలూయా. Hallelujah. అలాగే మన దేవుని బిడ్డలారా, వాటర్ మెలన్ అని పిలువబడుతున్న పుచ్చకాయలో ఆ పైన ఉన్న ఆ స్కిన్ ఏదైతే తోలు ఏదైతే ఉందో దాంట్లో మెగ్నీషియం ఉన్నట్టుగా ఐరన్కి సంబంధించినది ఉన్నట్టుగా చెప్పబడుతుంది. And also when we consider the watermelon, the magnesium and the iron elements were found in the skin of the watermelon. మీరు ఈ లోకంలో ఏదైతే వేస్ట్ అని అనిపించబడుతుందో వాటన్నిటిలో ఒక ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తెరగాలి. Today we need to identify and acknowledge that whatever we are considering something unworthy and waste, there is something significant in it. హల్లెలూయా. Hallelujah. అలాగే మనం బయట పడవేస్తున్న చెత్తలు ఏదైతే ఉందో దాంట్లో ఉంది కన్వర్షన్ చాలా జరుగుతున్నాయి. Likewise whatever the trash we just throw outside, there are much conversion in it. గ్యాస్ తయారవుతున్నాయి. And they are producing gas from it. ఎలక్ట్రిసిటీ తయారవుతున్నాయి. And they're generating electricity. కొన్ని కార్డ్బోర్డ్ తయారవుతున్నాయి. They are making cardboards. హల్లెలూయా. Hallelujah. ఎన్నో వేల కోట్లు రూపాయలు సంపాదిస్తున్నారు. మనం బయట
వేస్ట్ అని అనుకుంటున్న వస్తువుల ద్వారా. And whatever we are considering as trash and unwanted, and they are earning thousands and crores of rupees on it. ఎన్నో కుటుంబాలకు జీవన ఉపాధిని అందిస్తుంది. And this waste is giving livelihood to many people. దేవుని బిడ్డలారా, ఈ రోజు మీకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాను. Today I am making you to know a very important truth. నీ లైఫ్ లో ఏదైతే వృధా అనుకుంటున్నావో, వేస్ట్ అనుకుంటున్నావో, ఏదైతే ఎవరైతే నేను వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నారో, మీ జీవితం ఒక ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోండి. And whoever is thinking that my life is waste and unworthy, today you have to identify that your life is significant. మీరు యేసుని ఎరుగనప్పటికీ పూర్తిగా రక్షణ పొందకుండా ఉన్నారేమో. Though you know Jesus, maybe you are not completely saved. పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నారేమో. Maybe you did not receive the Holy వరాలతో Spirit. నింపబడకుండా ఉన్నారేమో. Maybe you are not filled with the gifts of ఒక God. మంచి ఆత్మీయుడిని చెప్పలేకపోతున్నారేమో. Maybe you are saying that I am not very spiritual. హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా, Hallelujah. కానీ ఒకటి మీకు చెప్పాలని But I wanted to tell you one thing. మీ ఆత్మ దేవుడి ఇచ్చిన దీపమై ఉంది. Your spirit is the lamp of God. దేవుడి ఇచ్చిన బహుమానం అది. It is a gift of God. దేవుని యొక్క ఆత్మ గలవాడుగా దేవుడి ఇచ్చిన బహుమానం నీలో ఉంచబడి ఉంది. God has given it as a gift in you. దేవుని యొక్క దీపం నీలో వెలిగించబడుతున్నాయి. And the lamp of God is being lighted in you. కనుక నీ జీవితంలో దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. That is the reason you do not fear anything in your life. నీవు నీ జీవితం వేస్ట్ అయిందని అనుకోబాకు. Don't think that your life is wasted. ఇంతకాలం నీ జీవితాన్ని వృధా చేసుకుని అనుకోబాకు. Don't think till now my life has been wasted. నిష్ప్రయోజనమైన వ్యక్తి అని అనుకోవద్దు. Don't think that I am an unworthy person. నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని. I am an unprofitable person. నేను ఎవరికి ఉపయోగం కాదు. I am not useful to anybody. నా కుటుంబానికి నేను భారముగా ఉన్నాను. I am like a burden to my family. తల్లిదండ్రులకు భారముగా ఉన్నాను. I am like a burden to my parents. నా వలన ఏ ఒక్కరికి మేలు లేదు. There is nothing good for others from me. నేను వేస్ట్ క్యాండిడేట్ ని. I am a waste candidate. అని మీరు మనసులో ఎప్పుడు అనుకోవద్దు. Do not think this in your mind ever. నువ్వు దేవునికి అవసరం. You are needed by God. దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు. God can make you as a blessing. నీకు అద్భుతం చేయగలుగుతాడు. God can do a miracle to you. నీ జీవితంలో దుఃఖ దినాల్లో నీ నాట్యముగా చేయగలుగుతాడు. God can make all the days of your sorrow into dancing. హల్లెలూయా, హల్లెలూయా. వన్స్ నీ జీవితంలో దేవుని యొక్క ప్రవేశం అంటూ ఒకటి జరిగిందంటే నీ జీవితాన్ని ధన్యకరంగా ప్రభు చేయగలుగుతాడు. Once there is entrance of God in your life, then God can make your life as a blessing. ఈ రోజు దేవుని యొక్క ప్రవేశం జరుగుతున్నాయి. Today the entry of God is happening in your life. అదృశ్యమైన దేవుడిని తాకుతున్నాడు. The invisible God is touching you. అదృశ్యమైన దేవుడిని ముడుతున్నాడు. The invisible God is touching you. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. Your days of mourning are ending. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. At this time I really want to share one thing to ఒనేసిము you. గురించి బైబిల్ రాయబడి ఉంది. It is written in the Bible about Onesimus. పరిశుద్ధ పౌలు రాసిన ఫిలమోనుకు రాసిన పత్రికలోనే ఆయన గురించి రాయబడి ఉంది. It is written about that man in the epistle to Philemon. దేవుని నామమునకు స్తోత్రం. All glory be to God. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఒనేసిమస్ అనే వ్యక్తి తన యజమానుడికి విరోధంగా ఏదో తప్పు చేసి, కొంతమంది స్కాలర్స్ అంటున్నారు దొంగతనం చేసి పారిపోతాడంట. Some scholars says that the Onesimus stole something from the master and he ran away. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. Later he was unable to know where to go. ఎందుకంటే ఆయన దొరికితే చంపేస్తారు. Because if he is once caught, they will kill him. సో పరిశుద్ధ పౌలే సరి అయిన వ్యక్తి అని తెలుసుకుని పరిశుద్ధ పౌలు దగ్గరికి వెళ్ళిపోతాడు. And later he came to know that Apostle Paul is the correct man. That is the reason he ran to him. ఆయన తనకు షెల్టర్ అనుకున్నాడు. He thought that he is the right person for him. హల్లెలూయా, హల్లెలూయా. తనకు తన వల్ల ఆశ్రయం కలిగితే అనుకున్నాడు. He thought that he will be safe through him. అలాగే పౌలు ఆయనకు బుద్ధి చెప్పాడు. That's how even Paul had set right him. ఆయన ఒక త్రోవను సిద్ధపరిచాడు. He has
prepared the way for him. హల్లెలూయా. Hallelujah. ఫిలమోను దగ్గరికి మరలా పంపించాలని నిశ్చయించి ఈ ఉత్తరాలు రాస్తున్నాడు. And Paul has decided to send Onesimus to him. That is the reason he is writing all these letters. సో ఈ ఫిలమోనుకు రాసిన పత్రిక ఫిలమోను గురించి రాయబడిన వాక్యం కాదు, కానీ ఫిలమోను యొక్క పనిచేసిన ఒనేసిమస్ గురించి రాయబడిన వాక్యం. This epistle to Philemon is not for Philemon, but it is written about the Onesimus, a servant. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఈ క్రమంలో పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఒనేసిమస్ అనే వ్యక్తి మునుపు నీకును నాకును నిష్ప్రయోజనమైన వ్యక్తి. So in this manner, while Apostle Paul was writing the letter, he wrote, before Onesimus was unprofitable to you and me. ఇప్పుడైతే ఆయన ప్రయోజనకరమైన వ్యక్తి. But now he is profitable to you and me. హల్లెలూయా. Hallelujah. ఏం జరిగింది? What happened? ఇప్పుడైతే ఆయన రక్షించబడ్డాడు. Now he was saved. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. And he has confessed his sin and he just తన్ను తాను gave it up. పరిశుద్ధపరచుకున్నాడు. He himself sanctified him. యేసయ్యతో ఆయనకు అనుసంధానం ఏర్పడింది. And he had a relation with Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking. ఒకవేళ నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉండవచ్చు. Maybe you are an unprofitable person. కానీ ప్రభు తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. But God has chosen him for him. ఆయన లేని వాటి ఉన్నట్టుగా ఉన్న వాటి లేనట్టుగా చేయగల సమర్థుడు. God is so worthy to call the vacuum into existence and the existence into vacuum. దేవునామానికి మహిమ కలుగును గాక. All glory be to God. సహోదరుడు ఎక్కడ ఉన్నావు? Brother, where are you? సిస్టర్ మీరు ఎక్కడ ఉన్నారు? Sister, where are you? మీరు నిష్ప్రయోజనమైన వ్యక్తి అని భావించుకొని ఎన్ని సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయకుండా ఉంటారు? How many years you're considering yourself as unworthy and unprofitable, and how many years you're staying like this? ఇంత గొప్ప దేవుడు మీ పక్షముగా ఉండగా మీరు ఎందుకు బాధపడాలి? Why are you so worried when you have a great God on your behalf? మీ కుటుంబంలో ఎంతటి వారైనా నిష్ప్రయోజనకులు ఉంటే వారిని ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. Maybe in your life how much unprofitable a person is, God can make his life into a blessing. పనికి వచ్చే పాత్రగా ఆయన చేస్తాడు. He will make him into a useful vessel. మీరు ఆదర్యపడవద్దు. Do not be worried. దిగులు పడవద్దు. Do not be discouraged. బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? You know what is written in the Bible? ఆయనంట తన మహిమైశ్వర్యాన్ని మట్టి కట్టంలో దాచి ఉంచాడని రాయబడి ఉంది. It is written in the Bible that God has hidden his glorious riches in this mortal body. దేవనామానికి స్తోత్రం. All glory to God. మట్టి కట్టంలో దాచి ఉంచాడంట. God has hidden his glorious treasures in this body. మట్టి కట్టంలో ఏ ప్రత్యేకత ఉంటాయి? What significance will be in this mortal body? హల్లెలూయా. Hallelujah. చూడటానికి అందంగా ఉంటదా మట్టిలో చేయబడిన పాత్ర? Will the mud vessel be beautiful? ఏ వెండిలోనో ఏ గోల్డ్లోనో చేయబడిన పాత్ర అందంగా ఉంటదో ఏమో కానీ మట్టిలో చేయబడిన పాత్రకి ఏం ప్రత్యేకత ఉందో నాకు చెప్పండి. Please tell me, if a vessel is made of gold or silver, it might have got some significance, but what significance is a vessel if it is made of mud? Hallelujah. Hallelujah. అది మట్టితో చేయబడినది చాలా బలహీనమైనది. The vessel which is made of clay is very weakening. బంగారంతో చేయబడిన పాత్ర పడిపోయినా ఏమవుతుంది? And if the vessel made of gold falls also, nothing happens to it. కర్రలతో చేయబడిన కూడా అంతే. Even it is made with sticks also the same thing. కానీ మట్టితో చేయబడినది ఎంతో కాలం నిలబడదు. But if it is made of clay, it will not stay longer. హల్లెలూయా. బలహీనమైన పాత్ర అది. It is a weak vessel. అది అందంగా ఉండదు. It will not be beautiful to look. పెద్ద విలువ లేదు. There is no much price for it. మట్టిని ఎవరు వెలబెట్టి కొంటారు? Who will pay the price and buy the clay? హల్లెలూయా. Hallelujah. ఎవరు మట్టిని వెలబెట్టి కొనరు? Nobody will pay the price and buy the clay. అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. It will be available wherever it is possible. అందరూ మనుషుల చేత తొక్కబడేది ఈ మట్టియే. And this clay and mud is trodden on the feet of the people. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? But do you know what the Bible says? మట్టి కట్టంలో నుండి దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమవులాగన మట్టి కడ్డాన్ని దేవుడు ఎన్నుకొని దాన్ని ఆశీర్వదించాడు, శక్తితో నింపాడని రాయబడి ఉంది. It is written in the Bible that God has elected and chosen this mud body, and he has treasured his glorious riches in it so that it can manifest the glory of God. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనంలో రాయబడి ఉంది. It is written in 2 Corinthians chapter 4 verses 16 and 17.
ఆ మట్టి కట్టంలో చేయబడిన దానికి ఎంతో చెప్పుకోదగినది ఏమి ఉండదు. So there is nothing more precious or significant about the vessel that is made of mud. ప్రత్యేకత లేకపోవచ్చు. Maybe it doesn't have any speciality. దానికి పెద్ద విలువ లేకపోవచ్చు. Maybe it doesn't have much worth. హల్లెలూయా. Hallelujah. ప్రజలు పెద్దగా ఇష్టపడకపోవచ్చు. Maybe people may not like it. కానీ దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. But God has chosen it. దేవుడు దాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. God has elected and kept it special. ఈ వాక్యం అయితే వాస్తవమైతే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? If this word is true, then why are you worried? ఎందుకు దిగులు పడుతున్నావు? Why are you discouraged? నీ దుఃఖ దినాలు నాట్యముగా మార్చబడతాయి. God will turn your mourning into dancing. దేవుడిని ఆశీర్వదిస్తాడు. God will bless you. నీకు ఒక మేలు జరుగుతాయి. You will see a good thing in your life. దేవుని చేత దీవించబడతావు. You will be blessed by God. దేవుని చేత ఆశీర్వదించబడతావు. You will be blessed by God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎవరెవరైతే నేను వేస్ట్ అనుకుంటున్నారో వాళ్ళందరూ పశ్చాత్తాపపడండి. And those who are considering themselves as useless and unworthy and unprofitable right now seek the forgiveness of God. దేవుని దగ్గర పశ్చాత్తాపపడండి. Seek the forgiveness from God. శుద్ధీకరించమని అడగండి. Ask God to sanctify you. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. రెండవదిగా రోమా పత్రిక 9వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. Let us see in Romans chapter 9 verses 21 to 22. హల్లెలూయా. Hallelujah. కాలుతో తొక్కబడిన ఆ గ్లే అని రాయబడి ఉంది. చికట మట్టి అని రాయబడి ఉంది. It is written in Romans chapter 9 and verses 21 to 22 that it is the clay trampled by many people. అలాగ తొక్కబడి నిష్ప్రయోజనంగా ఎంచబడిన చికట మట్టి ఏదైతే ఉందో దాని ఘనమైన పాత్రకు దేవుడు కన్వర్ట్ చేస్తాడంట. And the clay which is trampled by many people, God has converted into a vessel of honor. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఏ రూపంలోని మనం చూసుకున్నా మీరు తక్కువ వారు కాదు. In whatever form we consider yourself, you are not at all low. దేవునికి ఆశీర్వాదం మీ మీద ఉంది. God's blessing is upon you. అన్నిటికంటే పైగా రక్షణ ఉంది. Above all, you have the salvation of God. ఆత్మచేత నింపబడిన వారు. You are the one filled with the Holy Spirit. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంది. God's blessing is upon you. పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి మీలో ఉన్నాయి. The reign of the Holy Spirit is upon you. ఏ కొడుకు గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దిగులు పడుతున్నావో ఆ కొడుకు విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. In regarding whom your son you're worried, you're discouraged, God is going to speak on his behalf. నా పిల్లలు ముగ్గురు, నా పిల్లలు నలుగురు పాడైపోయారు, పనికి రాకుండా అయిపోయారు, పనికి మాని వాళ్ళని తిట్టబాకు. Don't scold them that all my 4 children became so unworthy and useless. పనికి రాని నీ బిడ్డ కుటుంబాన్ని దేవుడు పనికి వచ్చే పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. And God is going to make your useless children into a very useful vessels. దేవుని మహిమ దిగి రాబోతున్నాడు. God's glory is going to ascend upon. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తోకబోతున్నాడు. The Holy Spirit, God's power is going to touch. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. Now at this time we're going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, our dear heavenly Father, మమ్మల్ని పనికి వచ్చే పాత్రగా చేయమని అడుగుతున్నాము. We are asking you to make us as a useful vessels, Lord. ఇప్పుడే వర్ధల చేయండి ప్రభువా. Right now prosper them, పాపపు Lord. కోడి విరుగొట్టబడును గాక. May the yoke of sin be broken. మా పాత్ర నిండి పొంగి పొర్లగాక. May our cup overflow, Lord. పరిశుద్ధాత్మ మహిమతో నింపబడును గాక. May it fill with the glory of the Holy Spirit, ఆశీర్వదించబడును గాక. May it be blessed, Lord. దీవించండి ప్రభు. Bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. In Jesus name we pray and ask, Lord. Amen. Amen. God bless you. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక
జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఫోర్ 0072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.